ఇదైతే చపాతీ పిండి మామ. నేనైతే చపాతీ పిండి అయితే కలిపాను. కానీ జనం అందరూ కూడా పరోటా పరోటా అని చెప్పి పరోటాని అడుగుతున్నారు మామ. ఎందుకంటే మనమైతే దీని పేరేమో పరోటా బండి అని పెట్టాం కదా మన బండి పేరు. దానివల్ల బండి ఆపగానే వెహికల్ ఆగగానే కస్టమర్ రాగానే ఫస్ట్ పరోటా అడుగుతున్నారు మామ. మనం చపాతీ ఉందని చెప్పినా కూడా పరోటా పట్టుకెళ్తున్నారు. పరోటాని చాలా రేర్గా దొరుకుతుంటుంది బయట. అందుకని చెప్పి కస్టమర్లు అందరూ కూడా పరోటానే ఎక్కువ అడుగుతున్నారు అనమాట. ఈ చపాతీ అనేది ఎంత క్వాలిటీగా చేసినా కానీ పెద్దగా అయితే పోవట్లేదు మామ. ఈ చపాతీలో చాలా మిస్టేక్లు ఉన్నాయి. ఏంటంటే మనం ఇక్కడ ఆట అడిగాం కిరాణా షాప్లో, కానీ వాళ్ళైతే గోధుమ పిండి అయితే ఇచ్చారు. కానీ గోధుమ పిండి వేరు, ఆట వేరు. మనమైతే ఆటతో మనకైతే చపాతీ చాలా క్వాలిటీగా చేస్తాం. కానీ ఇదైతే గోధుమ పిండితో వచ్చింది. చాలా మెత్తగా అయితే వచ్చేస్తుంది మా చపాతీ అయితే. ఇంకొంతమంది ఏమనుకుంటున్నారంటే చపాతీ జొన్న రొట్టె ఒకటే అనుకుంటున్నారు. జొన్న రొట్టెలు ఏంటంటే ఇక్కడ చాలామంది అమ్ముతూ ఉంటారు సింగిల్గా లేడీస్ కానీ. కొంతమంది అయితే బయట తోపుడు బళ్ళ మీద వీటి మీద ఓన్లీ జొన్న రొట్టెలు అయితే అమ్ముతూ ఉంటారు ఈ హైదరాబాద్లో చాలా ఎక్కువగా. అదైతే 10 రూపాయలకి అమ్ముతారు, కొంతమంది అయితే 15 రూపాయలకి అమ్ముతారు. జనం ఏమో ఆ లెక్కలో లెక్కేసి ప్లేట్ ఏమో బయట అంతా కూడా చపాతీ ఒకటి 10-15 రూపాయలు కదా, మీరేంటి ప్లేట్ 50 రూపాయలు తీసుకుంటారని చెప్పి అయితే చాలా మంది అడుగుతున్నారు. కానీ ఇక్కడైతే మనమేమో కర్రీ ఇస్తాం ప్లస్ 2 పీసులు ఇస్తాం. అది కాకుండా మనమైతే జొన్న రొట్టెలు ఇవ్వట్లేదు, చపాతీ ఇస్తాం. కాబట్టి మనమైతే తీసుకుని చాలా రీజనబుల్ రేట్ అయితే తీసుకుంటున్నాం. కానీ జనాలకైతే తెలియట్లేదు. అందుకని చెప్పి నేనైతే చపాతీని అయితే ఆపేసాను మా. పరోటాని ఇంకొంచెం పెంచి పరోటానే కొట్టాం. పరోటా కూడా చాలా స్పీడ్గా పోతుంది. అందుకే ఒకే ఐటమ్ మీద పరోటాని అయితే చేస్తామన్నమాట. చాలా మంది షాప్ అడ్రస్ ఎక్కడ అని చెప్పి అయితే అడుగుతున్నారు. అదే బండి ఎక్కడ పెడుతున్నారు అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నమాట. ఇప్పుడైతే డిస్క్రిప్షన్లో అయితే మన లొకేషన్ అయితే పెడుతున్నాను మా. చూడండి, మీకు కుదిరితే రండి, దగ్గరలో ఎవరైనా ఉంటే. చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్లో కూడా, మీరు చూస్తే తెలుస్తుంది. కామెంట్స్లో కూడా చాలా మంది అడుగుతున్నారు అనమాట. ఈ చపాతీ అయితే చాలా క్వాలిటీగా వచ్చింది మా. కాకపోతే ఏంటంటే బాగా మెత్తగా అయితే వచ్చింది. ఇది వ్యాపారం.